చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని లక్ష్మీపురంలో వెలిసిన వరదరాజస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్ సురేష్ బాబు, అలాగే ఎంపీఈ డబ్ల్యూఐడీసీ చైర్మన్ రాజశేఖర్, టీటీడీ బోర్డు సభ్యులు సీతారాం తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ భక్త భావంతో కోట్లాది మంది దర్శించుకునే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ నేతలు నీచమైన పనులకు పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తాము అనుమానం వ్యక్తం చేశామని తెలిపారు. అదే కల్తీ నెయ్యితో స్వామివారి ప్రసాదాలు తయారు చేసిన విషయం సిట్ దర్యాప్తు, ఛార్జిషీట్ల దర్యాప్తు బట్టబయలైందని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశం మొత్తమే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎంతో మంది, కోట్లాది మంది భక్తులకు సంబంధించి, భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి గుడి వెంకటేశ్వర స్వామి వారి గుడి. ఎంతో మంది భక్తులు దేశ విదేశాల నుంచి కూడా వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకొని వెళ్లేటటువంటి గుడి మన తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వారి గుడి. ఆ గుడి అంటే అందరికీ ఒక భక్తి, భయం, ఒక పవిత్రత. దాంట్లో కులాలు లేవు, ఏమీ లేవు. అందరూ కూడా ఒక భక్తి భావంతో వెళ్లేటటువంటి గుడి వెంకటేశ్వర స్వామి వారి గుడి, తిరుమల తిరుపతి దేవస్థానం. అటువంటి గుడిలో కొన్ని దుర్మార్గమైన పనులు చేయటానికి ఏ విధంగా మనస్సాక్షి వచ్చిందో వాళ్ళకి ఇప్పటికీ మాకు ఆశ్చర్యకరంగా ఉంది. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎన్నో రకాలైన